ఈ సమాజంలో బాగా తొక్కిపడ్డ వాళ్ళు ఇప్పటికీ కూడా ఇంకా నడుస్తూనే ఉంది తొక్కి పెట్టడం అనేది. కాబట్టి వాళ్ళ మహిళల మీద రకరకాల అణచివేత, వివక్షత, మరి ఓటును కూడా ఇద్దరికి ఏకకాలంలో లేదు, మగవాళ్ళకు ముందు ఇచ్చిరు, ఆడవాళ్ళకు అట్లాంటి పరిస్థితి. ఇట్లాంటి అణచివేతలు, చదువు కూడా ఇప్పటికి కూడా ఇళ్లకి వెళ్తే మగవాళ్ళు చదువుకోవాలి, ఆడవాళ్ళు అవసరం లేదు అనేటువంటి ఒక ఫ్యూడల్ భావజాలం. ఒక శాస్త్రం చెప్తుంది, ఆ శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఆడవాళ్ళంటే ఇంట్లోనే ఉండాలి, పిల్లల్ని కనాలి, ఆ పిల్లల్ని కూడా మగపిల్లగానే కనాలి అని చెప్తుంది. ఆడవాళ్ళకి చదవద్దు, ఉద్యోగం వద్దు, ఉపాధి వద్దు అనేది. కానీ ఈ రోజు అందరం ఈక్వల్ అనేటువంటి ఆలోచన ఎందుకు వస్తుంది అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి భారత రాజ్యాంగం అందరికీ హక్కులు ఇచ్చింది. దానికంటే ముందు మరి విద్యకు మహిళలు దూరం ఉండాలి అన్నప్పుడు మరి సావిత్రిబాయి పూలే లాంటి మహనీయురాలు ముందుకొచ్చి మరి వారి భర్త అయినటువంటి సామాజిక సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే గారు మరి ఈ సమాజాన్ని నేను బాగు చేయాలంటే ఫస్ట్ నా ఇంట్లో నుంచే మొదలు కావాలని చిన్న వయసులోనే సావిత్రిబాయి పూలే గారితోటి పెళ్లి అయిన తర్వాత ఆమెకు చదువు నేర్పించి ఆమెను ఒక టీచర్ గా తయారు చేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు ఇంత మందిని చదువుకోవడానికి ఒక స్ఫూర్తిదాయకంగా చదువుల తల్లి సావిత్రిబాయి గారు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్య ఏదైనా ఉంది అంటే చదువు చెప్పడం.